సో ఇక్కడ మనకు ఆల్ఫాబెట్ ఎనాలజీ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. అండ్ మ్యూజిక్ అంటే సింపుల్ చెప్పాలంటే మ్యూజిక్ని ఈ విధంగా కోడ్ చేస్తే మనం డైరెక్ట్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ డోంట్ చెక్ దిస్ వన్ వై బికాజ్ టైం వేస్టింగ్. అంటే ఇక్కడ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ MUZHIK KVXIGI. సో M కాస్త K అయిపోయింది మిత్రమా. M కాస్త K అయిపోయింది అంటే -2 అయిపోయింది. U కాస్త V అయిపోయింది +1 అయిపోయింది. Z కాస్త X అయిపోయింది -2 అయిపోయింది. HI +1 అయిపోయింది. అండ్ IG అయింది. IG అంటే -2 అయిపోయింది. అండ్ K కాస్త I అయిపోయింది. ఇది కూడా -2. సో సేమ్ రిలేషన్ ని మనం ఇక్కడ అప్లై చేద్దాం మిత్రమా. అంటే చెక్ చేస్తాను నేను. అండ్ జీబ్యాక్ సంథింగ్ ఆర్. సో -2 +1 అండ్ -2 సో K -2I C -2A అండ్ E +1 FAI అన్న ఎక్కడ ఉందంటే ఇది ఆన్సర్. సార్ మీరు భలే ఫాలో అవుతున్నారే అంటే ఇక్కడ మనకు టైమింగ్ అనేది ఇంపార్టెంట్. ఇన్ టైంలో చేయాలి FAI. నేను మిగిలిన పూర్తి కూడా చేయలేదు మిత్రమా. ఓకే, బట్ మనం వీడియోలో ఉన్నాం కాబట్టి పూర్తిగా చేద్దాం. Z -2 అంటే X, E +1 F, B -2 అంటే Z, XFZFAI. ఇది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఇస్ దట్ వన్ ఓన్లీ. ఓకేనా. మనం ఎప్పుడు కూడా ఆప్షన్స్ మీద డిపెండ్ అవ్వాలి. ఆప్షన్స్ మీద డిపెండ్ అవుతూనే వీ కెన్ ఈజీలీ డూ దట్ వన్. ఓకేనా, రైట్. In a code language, clutch written as DNXSH and credit written as DTHHNZ. How is valid? First of all, నేను మళ్ళీ చెప్తున్నాను, every second is important in as a competitive exam. So ప్రతి సెకండ్ ఇంపార్టెంట్ మిత్రమా. సో డోంట్ గో టు దిస్ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ప్రాపర్ రిలేషన్ ఐడెంటిఫై చేయండి. సో C కాస్త D అయిపోయింది +1, L కాస్త MN +2, U కాస్త X అయిపోయింది +3 అండ్ T కాస్త X అయిపోయింది 1 2 3 +4 అండ్ C కాస్త H అయిపోయింది 1 2 3 4 5. ఓకే, +5 అండ్ H కాస్త N అయిపోయింది. H ఈజ్ 8 అండ్ మనకు ఇక్కడ +6 అయిపోయింది. ఓకేనా. అంటే +1 +2 +3 +4 +5 +6. Directly apply that one to wallet. So W +1 EX and A +2 BC. సో XC ఆల్రెడీ XC అనేది మనకు అన్నిట్లలో ఉంది మిత్రమా. L +3 1 2 3 O XCO మనకి రెండు ఆప్షన్స్ పోయినాయమ్మా. L +4 అంటే 1 2 3 4 OP. దిస్ వన్ ఇస్ ఆన్సర్. అంటే ఆప్షన్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల మనకు టైం సేఫ్టీ అవుతుంది. ఓకేనా. అండ్ E +5 1 2 3 4 5 J అండ్ T +6 1 2 3 4 5 6. సో మనకి ఇక్కడ చూడండి ఆప్షన్ బి అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం. ఓకేనా, గాట్ ఇట్ మిత్రమా, రైట్. సార్ రికార్డింగ్ యా
రైట్. సో హియర్ హెచ్ఎస్ మనకు ఇక్కడ సిరీస్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. హెచ్ఎస్, పీకే అండ్ ఎక్స్ఎస్సి అండ్ ఎఫ్యు అండ్ సో ఆన్. సో హెచ్ కాస్త పి అయింది మిత్రమా. ఇక్కడ హెచ్ కాస్త పి అయింది. 1 2 3 4 5 6 7 8. సో ప్లస్ 8 అయింది. పి కాస్త ఎక్స్ అయిపోయింది అన్న. పి కాస్త 1 2 3 4 5 6 7 8 ప్లస్ 8 అయింది. ఎక్స్ కాస్త ఎఫ్ అయిపోయింది. 1 2 3 4 5 6 7 8. సో ప్లస్ 8 అయిపోయింది. మరి మనకి ఎఫ్ ప్లస్ 8 మ్యాక్సిమం మనకైతే మీకు ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఈ రెండు ఆప్షన్స్ లో అది కాల్ మాట్లాడితే అది రికార్డ్ అవుతుంది, మళ్ళీ రాదు వాయిస్. ఒకసారి మళ్ళీ రికార్డ్ చేయండి. క్వశ్చన్ ఒక్కటే. యా. సో హియర్ ఈ క్వశ్చన్ చూడండి, మనకు ఇది ఆల్ఫాబెట్ సిరీస్ నుంచి రావడం జరిగింది. మరి ఇక్కడ ఎస్ ఇచ్చాడు నాన్న, పీకే ఇచ్చాడు అండ్ ఎక్స్సి ఇచ్చాడు, ఎఫ్యు ఇచ్చాడు. వాట్ విల్ కమ్ ఇన్ ద నెక్స్ట్ సిరీస్? సో అండ్ హెచ్ కాస్త పి అయిపోయింది. హెచ్ ఇస్ 8th లెటర్ అండ్ పి ఇస్ ప్లస్ 8 అయిపోయింది. ప్లస్ 8 పి ఎక్స్ అయిపోయింది. ప్లస్ 8. వన్స్ కౌంట్ హియర్ 1 2 3 4 5 6 7 8. ఇది కూడా మనకు ప్లస్ 8 అయిపోయింది. అండ్ ఎఫ్ ప్లస్ 8. సో 1 2 3 4 5 6 7 8 అంటే ఎన్ విల్ కమ్ అండ్ ఆన్సర్ ఈజ్ సో ఇది సి అయిపోతుంది. సార్ ఏంటి సార్ ఇలా ఆప్షన్స్ మీద డిపెండ్ అవుతూనే వి విల్ గెట్ ఇట్ ఎవ్రీథింగ్. ఆప్షన్స్ మీద డిపెండ్ అవ్వాలి. ఓకేనా? అండ్ వన్స్ ఇయర్ చెక్ ఇట్. ఎస్ కాస్త కే అయిపోయింది. 1 2 3 4 5 6 7 8. ఓకే, దిస్ వన్ ఇస్ -8. ఇది కూడా -8 -8. సో యూ -8 1 2 3 4 5 6 7 8. సో ఎన్ఎం ఒకటి +8 అయితే ఇంకోటి -8 అయింది. ఒకటి +8 అవుతే ఇంకోటి -8 అయింది మిత్రమా. సో సూపర్ క్వశ్చన్ అండ్ దిస్ ఇస్ వన్ ఇస్ కాల్డ్ ఆల్ఫాబెట్ సిరీస్. ఓకేనా? రైట్. చూడండి ఇక్కడ మనం అనుకుంటామే ప్రతి పేపర్ ఈజీ మిత్రమా. SSCGD పేపర్ అంటే మనం ఏదో హార్డ్ వర్క్ వీఆర్ డూయింగ్ సంథింగ్ కష్టపడతాము అది కాదు. ఆ SSCGD పేపర్ ఈజీ. టైమింగ్లో చేయడం ఇంపార్టెంట్. ఓకే, ఎనీవే ఈ క్వశ్చన్ అయితే చూద్దాము. ఇది మనకు దేనికి సంబంధించింది? వాటర్ అంటే మిర్రర్ ఇమేజ్కి అడిగాడు. సో మిర్రర్ ఇమేజ్కి అడిగాడు. సో నేను ఎందుకు జూమ్ చేశానంటే మీకు కన్వెన్షన్ ఉన్నది. సో ఇప్పుడు ఈ ఎస్ కాస్త మనకు ఎంఎన్ ప్లేస్లో ఒక మిర్రర్ పెడితే దాని యొక్క మిర్రర్ ఇమేజ్ ఎంత? సో ఫస్ట్ ఇక్కడ లాస్ట్ లెటర్ కాస్త చివరిది అవుతుంది. అండ్ 5 కాస్త మనకు ఎలా అవుతుందో సార్ ఇలా అవుతుంది. అండ్ హెచ్ అనేది సేమ్ ఉంటుంది హెచ్. సో అదేవిధంగా 6 కాస్త మనకు జస్ట్ లెఫ్ట్ టర్న్ చేసేయండి. సో ఇలా వస్తుంది. ఇలా ఉన్న దాంట్లో మనకు ఆల్రెడీ 2 ఆప్షన్స్ పోయినాయి మిత్రమా. సో ఇక్కడ మనకు చూడండి మనకు 6 రాలేదు, ఇక్కడ కూడా 6 రాలేదు. అంటే మనకు ఆల్మోస్ట్ ఎలిమినేషన్లో 50% వెళ్ళిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ 8 ఇలానే వస్తుంది. 8 అనేది మారదు అండ్ ఐ మారదు. బి ఇలా వస్తుంది అండ్ సో డి బికమ్ రైట్ సైడ్ అండ్ మనకు ఇక్కడ ఇలా వస్తుంది. సో ఈ విధంగా ఏది ఉంది అనేది ఒకసారి చూస్తే ఆప్షన్ ఏ అనేది మనకు కరెక్ట్ ప్రాపర్గా ఉంది చూడండి మిత్రమా. ఎందుకంటే ఆప్షన్ ఏ అనేది మనకు ప్రాపర్గా ఉంది చూడండి. సో ఇది మనకు వాటర్ ఇమేజ్ అంటే యాక్చువల్ వాటర్ ఇమేజ్ అయితే డౌన్లో పెడితే వాటర్ ఇమేజ్ అంటే ఇక్కడ ఎంఎన్ ప్లేస్లో మిర్రర్ పెట్టామే, అది ఒకవేళ డౌన్ ఇలా పెడితే అది వాటర్ ఇమేజ్కి సంబంధించింది. ఓకేనా? ఎనీవే ఆప్షన్ ఏ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. In a code language, Comboth written as NPD, VCD, Creative written as FSD, GVC, how is written credit? So, ఎప్పుడు కూడా మనం సెకండ్ ఆప్షన్కి వెళ్ళకూడదు. మ్యాక్సిమం ఫస్ట్ ఆప్షన్లోనే ప్రాపర్ రిలేషన్ కావాలి. ఓకేనా? గాట్ ఇట్ మిత్రమా? రైట్. సో ఒకసారి చూద్దామా.
Combath written as NPD and VCD. నాకెందుకో ఇది హాఫ్ ఆఫ్ ది చేసి M+1 చేశాడు, O+1 చేశాడు, C+1 చేశాడు, T+1 చేశాడు. అయితే ఇక్కడ మనకు ఏ వచ్చేసి +2 చేశాడు. సో +2 చేశాడు అండ్ బి కాస్త +2 చేశాడు. సో టీబీ అయిపోయింది అంటే ఇది కూడా మనకు +2 చేశాడు. అంటే 2 భాగాలుగా డివైడ్ చేసి ఫస్ట్ భాగాన్ని రివర్స్ లో +1 సెకండ్ వన్ +2 చేశాడు. సో అదే రిలేషన్ కానీ డైరెక్ట్ అప్లై చేస్తున్నాను. క్రెడిట్ E+1 F, R+1 అంటే S, C+1 D, FST. అది మనకు చెప్తుంటే ఆన్సర్ అయిపోయింది. ఇంకేం కావాలి? అందుకే నేను ప్రతిసారి చెప్తున్నాను, ప్లీజ్ డిపెండ్ ఆన్ ఆప్షన్స్. ఓకే, విల్ చెక్ ఇట్. T+2 అంటే B, T+2 I+2 అంటే K అండ్ D+2 EF VKF. చూడండి, సో ప్రతిసారి మనం ఆప్షన్స్ మీద డిపెండ్ అవ్వాలి. ఓకేనా? ఆప్షన్స్ మీద డిపెండ్ అయితే విల్ సేవ్ దట్ టైం. మనకు టైం అనేది సేఫ్టీ అవుతుంది. అర్థమవుతుందా? టైం సేఫ్టీ అవుతుంది మిత్రమా. సో మరి ఇక్కడ చూడండి మిత్రమా, డిక్షనరీ ఆర్డర్లో జీడీలో కానీ ఎంటీఎస్లో కానీ ఆర్పిఎఫ్లో కానీ ఒక క్వశ్చన్ ఉంటుంది. సో మరి ఇక్కడ డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఏ సిరీస్ ప్రకారం వస్తుంది చూద్దాం. ఓకేనా? మనకు ఆల్రెడీ పేపర్స్ రివైజ్ అన్నిట్లలో P కామన్, అన్నిట్లలో U కామన్, అన్నిట్లలో మనకి ఇక్కడ చూడండి 4th లెటర్. సో మనకి ఇక్కడ R ఉంది, T ఉంది, S. సో మనకి ఇక్కడ ఒకసారి చూస్తే ఆల్ఫాబెట్స్ ప్రకారం నానా ఏ లెటర్ ఎప్పుడు వస్తుందో చూద్దాం. సో మనకి చూడండి RTS. మరి ఇక్కడ మనకు ఏ లెటర్ ముందు వస్తుంది అంటే ఆర్లో వస్తున్నాయి కదా, అంటే మనకు R లెటర్స్ అనేవి ముందు వస్తున్నాయి. సో R లెటర్స్ అనేవి ముందు వస్తున్నాయి. ఓకేనా? TSలలో మనకు ముందు వస్తుంది అంటే S వస్తుంది కదా. సో దిస్ 1 6th అండ్ T వస్తుంది కదా, దట్ ఈస్ 5 6. సార్ ఎందుకు సార్ ఇలా చేశారు మీరు? ఇంత అసలు ఏం అర్థం కావట్లేదు అంటే ఇక్కడ చూడండి నాన్న, 3 Rలు ఉన్నాయి, 1 2 3 4 Rలు ఉన్నాయి, ఒక T ఉంది, S ఉంది. సో దాంట్లో ఆల్ఫాబెట్ ప్రకారం చూస్తే మనకు Rలు ముందు వస్తాయి, తర్వాత T వస్తుంది, తర్వాత S అంటే ఇదే కదా. అండ్ 6 అనేది ఎక్కడ ఉంది? ఇక్కడే ఆన్సర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము ఆప్షన్స్ మీద డిపెండ్ అవుతాయి. వీ కెన్ డూ ఈజీలీ. దానికంటే ముందు లెటర్ ఏముంది? T కంటే ముందు లెటర్. అండ్ T కంటే ముందు లెటర్ ఏముంది? మనకు T కంటే ముందు లెటర్ S ఉంది. సో చూడండి అక్కడ. సో T కంటే ముందు లెటర్ S ఉంది, T కంటే ముందు లెటర్ నానా S ఉంది, T కంటే ముందు లెటర్ మనకి ఏముంది? సో మనకు TS ఉంది కదా. TSలో T అనేది మనకు లాస్ట్ లో వస్తుంది, S. అండ్ T అంటే మనకు ఇక్కడ ఎక్కడ చూడండి ఒకసారి, ఫట్టర్ అనేది మనకు వస్తుంది. సో ఫట్టర్ 5,6. ఓకే, సో మనకు 5,6 అనేది ఫిక్స్ అయిపోయింది కదా. మరి ఒకసారి మీకైతే ఇక్కడ నేను వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో మనకి ఇక్కడ చూస్తే VSPE ఉంది. సో మనకైతే మళ్ళీ ఈ అన్నిట్లలో ఇవన్నీ క్యాన్సిల్ చేస్తే VSPE ఉంది. సో మనకు ఫస్ట్ వచ్చే లెటర్ ఇది ప్యూర్లీ అనేది ఫస్ట్ వస్తుంది. సో ఓకేనా? అండ్ ప్యూర్లీ అనేది మనకు వస్తుంది ఫస్ట్. అండ్ కమ్ టు దట్ P అనేది నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ P వస్తుంది, పర్పుల్. ఓకేనా? P కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో ఈ P నెక్స్ట్ ఏమొస్తుంది? S వస్తుంది. S మీన్స్ పర్స్. నెక్స్ట్ ఏమొస్తుంది మనకు? V వస్తుంది 1 4 3 2 1 6 5 4 3 2 1 అండ్ 6 5. మనకు ఇక్కడ ఇది మనకు రైట్ ఆన్సర్ 4 3 2 1 6 5. అయితే సరే మనకు TSలలో ముందే వస్తుంది S వస్తుంది. S అంటే ఇక్కడ మనకు 6, S అంటే 6 అండ్ 5. ఓకేనా?
సో టీఎస్లో ముందు మనకి ఏమొస్తున్నా ఎస్ మీన్స్ ఇదే కదా. సో 6 అండ్ T5. Select the correct combination of mathematical operations which to be changed the equation to be correct. సో ఇందులో ఏ ఈక్వేషన్స్ ని మనం అక్కడ సెట్ చేస్తే అది మనకు ట్రూ అవుతుంది అనేది చూడాలి. ఓకేనా, నేనైతే మ్యాక్సిమం చూస్తున్నాను ఇక్కడ ఆప్షన్ ఏం చెక్ చేస్తున్నాను. సో 14 డివైడెడ్ 1 15 75 21 ఈజ్ ఈక్వల్ 30. సో ఇక్కడ నేను చేంజ్ అప్లై చేస్తున్నాను. మైనస్ ప్లస్ ఇంటూ. అయితే నాకు తెలిసి దీని వాల్యూ ఎలా వస్తుందంటే 14ని 1తో డివైడ్ చేస్తే 14 వస్తుంది. -15 సంథింగ్ ఇది మనకు 750 అంటే 1500 సంథింగ్ ఎంత వస్తుంది, 1500 వస్తుంది. సో 1500 వస్తుంది. ఇది మనకు నియర్లీ 30కి ఈక్వల్గా లేదు కాబట్టి ఎలిమినేట్ చేసేయండి. అదేవిధంగా సెకండ్ వన్కి వెళ్దాం. సెకండ్ వన్ ప్రకారము ఇక్కడ ఇంటూ డివైడెడ్ ప్లస్ మైనస్. సో 40 అంటే ఇక్కడ మనకు 1 డివైడెడ్ బై 15 14 ఇంటూ 1/15 అవుతుంది. ఇది కూడా మనకు పాయింట్స్లలో వస్తుంది మిత్రం. ఇక్కడ పాయింట్స్లలో వస్తుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ తర్వాత పాయింట్స్లలో లేదు కాబట్టి దాన్ని కూడా మనం రిమూవ్ చేయొచ్చు. ఓకేనా, రిమూవ్ చేయొచ్చు. ఆప్షన్ సి మైనస్ ఇంటూ ప్లస్ డివైడెడ్. సో ఇది కూడా మనకు ఏమవుతుందంటే పాయింట్లలోనే వస్తుంది. అది కూడా పాయింట్స్లోనే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ డివిజన్ ఉంది. అంటే ఇక 3 ఆప్షన్స్ రాంగ్ అయినప్పుడు డైరెక్ట్ 4th వన్కి ఆన్సర్ పెట్టండి. డోంట్ చెక్ దట్ వన్. బట్ హియర్ వి విల్ చెక్. ఎందుకంటే ఇక్కడ మనకు పాయింట్లలో వస్తుందమ్మా ఇది. కాబట్టి 3rd వన్ కూడా రాంగ్ ఆన్సర్ చెప్పేస్తున్నాను. సో 4th ఆప్షన్ మైనస్ డివైడెడ్ ఇంటూ ప్లస్. 4th ఆప్షన్ విల్ చెక్ ఇట్. సో మైనస్ అప్లై చేశాను, డివైడెడ్ అప్లై చేశాను, ప్లస్ అప్లై చేశాను. సో 14 మైనస్ 1/15 ఇంటూ 75 ప్లస్ 21 ఈజ్ ఈక్వల్ 30. సో మనకి ఇది ఎందులో పోతుందమ్మా 5లో 75. సో మనకి ఇక్కడ 14 మైనస్ 5 ప్లస్ 21 ఈజ్ ఈక్వల్ టు మనకు 30 రావాలి. సో వన్స్ చెక్ ఇట్. సో మనకి ఎంత వస్తుంది అంటే ఇది 35 వస్తుంది. 2 యాడ్ చేస్తే -5 ఈజ్ ఈక్వల్ 30. సో ఫైనల్లీ 30 ఈజ్ ఈక్వల్ 30 అండ్ మనకి డి అనేది రైట్ ఆన్సర్. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 3 ఆన్సర్స్ రాంగ్ అయిందంటే చివరి ఆన్సరే కరెక్ట్గా. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డోంట్ థింక్ దట్ వన్. మనం దాని గురించి అనాలిసిస్ కూడా చేయడం అవసరం లేదు. దాని గురించి మనం డైరెక్ట్ ఆప్షన్ డి ఇస్తే సరిపోతుంది. ఓకేనా, రైట్. సియర్ మనకు నెంబర్ సిరీస్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది మిత్రమా. సో మన ఇక్కడ నాకు చూసినట్లయితే 5 11 23 47 95 క్వశ్చన్ మార్క్. నాకు ఇక్కడ ఒక ఎందుకో 5 2 జా 10 + 1 11 2 జా 22 + 1 అండ్ 2 జా 46 + 1 అండ్ 2 జా 94 + 1 అండ్ ఇది కూడా మనకు 2 జా +1 అవుతుంది. అంటే 95 + 95 90 90 180 + 10 191 అనేది ఎక్కడ ఉందో చూడండి. సో 191. సో మనకు బి అనేది నాకు కావాల్సినటువంటి సరైన సమాధానం. బి ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. బి ఈజ్ అవర్ గాట్ ఇట్. బి అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం. సిలోజమ్స్ నుంచి మనకు ఒక క్వశ్చన్ వచ్చింది మిత్రమా. చూడండి ఇక్కడ ఆల్ క్యాన్స్ ఆర్ డాగ్స్. ఓకే, ఆల్ క్యాన్స్ ఆర్ డాగ్స్ అండ్ సమ్ డాగ్స్ ఆర్ ర్యాట్స్, సమ్ డాగ్స్ ఆర్ ర్యాట్స్ అండ్ సమ్ డాగ్స్ ఆర్ యాపిల్స్. సో ఇది మనకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం డ్రా చేసినటువంటి వెడ్ డయాగ్రామ్. మరి ఏ కంక్లూజన్ ఫాలో అవుతుంది? నో క్యాన్స్ ఆర్ డాగ్స్. ఏ క్యాన్ కూడా అట డాగ్ కాదు.
సో నో క్యాన్సర్ డాగ్స్ అంటే ఇక్కడ ఆల్రెడీ సమ్ డాగ్స్ ఆర్ క్యాన్సర్ అవుతుంది, సమ్ డాగ్స్ ఆర్ క్యాన్సర్ అవుతుంది, దిస్ వన్ పాస్. అండ్ సమ్ ర్యాట్స్ ఆర్ నాట్ డాగ్స్, సమ్ ర్యాట్స్ ఆర్ నాట్ డాగ్స్ అంటున్నాడు. కొన్ని ఎలుకలట కుక్కలు కావు, కానీ ఆల్రెడీ కొన్ని ఎలుకలు మన కుక్కలు అవుతున్నాయి, ఇది కూడా రాంగ్ మిత్రమా. సమ్ యాపిల్స్ ఆర్ ర్యాట్స్, సమ్ యాపిల్స్ ఆర్ ర్యాట్స్. ఓకే, సమ్ యాపిల్స్ ఆర్ ర్యాట్స్ చూడండి ఈ పోర్షన్, ఇది మనకు సమ్ యాపిల్స్ ఆర్ ర్యాట్స్. సో ఓన్లీ 3 ఫాలో అవుతుంది, 3 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. అండ్ ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ అనేది మనకు గాట్ ఇట్, ఆప్షన్ ఏ అనేది మనకు రైట్ ఆన్సర్ నాన్న. ఓన్లీ 3 ఫాలోస్.